ఈరోజు కొమరోలు మండలం వరకు మనం తీసుకుంటే దెబ్బతిన్న తారు రోడ్ల మరమ్మతులకి దాదాపు ఇక్కడ మండలం వరకు ఒక 57 లక్షల రూపాయలు, అలాగే రాజుపాలెం నుంచి గిద్దలూరుకి 4 కోట్ల రూపాయలతో వైడనింగ్ చేసే రోడ్డుని మనము డబుల్ రోడ్డు చేసేటువంటి కార్యక్రమమే కాకుండా ఈరోజు ఒక పంచాయతీ భవనాలకు సంబంధించి బాదినేనిపల్లె గ్రామ పంచాయతీలో 32 లక్షల రూపాయలతో కొత్త పంచాయతీ భవనాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే కొమరోలు మండలంలో గడిచిన సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ శాఖలో సిమెంట్ రోడ్లే కాదు, మట్టి రోడ్లే కాదు, లేకపోతే మనకి గేదెల షెడ్లే కాదు, ఇట్లా అన్ని రకాలుగా మనము అభివృద్ధి చేసుకోగలిగాం. అభివృద్ధి అనేటువంటిది నిరంతరం ఉండేటువంటి ప్రక్రియ. ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఈ విధంగా అభివృద్ధి చేయడం, అలాగే ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి విషయాలే కానివ్వండి, లేకపోతే మిగిలినటువంటి అభివృద్ధి సంబంధించిన విషయాలు కూలంకషంగా చర్చ చేశాం. ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. ఇది కొమరోలు మండలం అనంటే నాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది నా స్వగ్రామం. ఇది నా సొంత మండలం. ఈ మండలం పట్ల పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా ఉండడమే కాకుండా మిగిలిన 5 మండలాల్ని దీన్ని కలుపుకొని 6 మండలాల్ని, మున్సిపాలిటీని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టాం. కొన్ని కంప్లీట్ కూడా చేశాం. రాబో రోజులలో కొమరోలు మండలంలో త్రాగునీటి సమస్య లేకుండా సాగునీటికి కూడా నేను ట్రిపుల్ R స్కీమ్‌లో చెరువులను కూడా పెట్టాను నేను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క మండలాన్ని అభివృద్ధి చేసేదానికి నేను పూర్తి స్థాయిలో ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరలా చెప్తా ఉన్నాను. అధికారులము, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసుకుంటేనే అభివృద్ధి అనేటువంటిది ప్రజలకు అందుతుంది. బాధ్యతారాహిత్యంగా ఎవరు ఉండవద్దు. అటువంటి బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి అధికారుల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కఠినమైనటువంటి వైఖరితో ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను.